భారత్ యుఎస్ఏ మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా జరిగాయి. సాధ్యమైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలి అని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇరు పక్షాల మధ్య వాణిజ్య చర్చలు వర్చువల్ విధానంలో కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అత్యంత కీలకమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా ప్రతినిధుల మధ్య ఢిల్లీలో చర్చలు జరిగాయి. సాధ్యమైనంత త్వరగా ఒప్పందాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నాయి. పరస్పరం ప్రయోజనం చేకూరేలా ఈ ఒప్పందం ఉండాలని తీర్మానించుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు పూర్తి సానుకూలంగా జరిగాయని భారత వాణిజ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. చర్చలను త్వరగా వేగవంతంగా ముగించడానికి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. భారత్తో వాణిజ్య చర్చల కోసం అమెరికా నుంచి వచ్చిన బృందానికి బ్రాండన్ లించ్ నేతృత్వం వహించారు. ఆయన దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధిగా పనిచేస్తున్నారు. చర్చల కోసం తన బృందంతో కలిసి సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం రోజంతా చర్చలు జరిగాయి. భారత్ తరపున వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం 50% టారిఫ్లు విధించిన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఊపందుకోవడం విశేషం. 50% విధించిన తర్వాత అమెరికా నుంచి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇండియాకు రావడం ఇదే మొదటిసారి. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు వర్చువల్ విధానంలో కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తదుపరి ముఖాముఖి భేటీ కోసం ఇరుపక్షాలు కలిసి త్వరలో ఓ తేదీని ఖరారు చేసుకుంటాయని తెలిపాయి. భారత్, అమెరికాల మధ్య ఇప్పటిదాకా 6 సార్లు వాణిజ్య చర్చలు జరిగాయి. ఇండియాతో వాణిజ్య బంధానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ట్రంప్ ప్రకటనను భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఇరు దేశాల వాణిజ్య చర్చలకు సంబంధించి పాడి, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆయా ఉత్పత్తులను అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తుండగా భారత్ అందుకు అంగీకరించడం లేదు. తమ రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడబోమని చెబుతోంది.